మహావీరుడు చిత్రం గురించి నమో మరో కొత్త కోణంలో ఆవిష్కరించబడింది. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అసలు ఈ సినిమాకి హీరో ఎవరు తెలుసా మీకు? దర్శకుడు మడోన్ అశ్విన్. అసలు కథ మీకు తెలుసా? హీరో మహావీరుడు ఎలా అవుతాడు మీకు తెలుసా? మహావీరుణ్ణి పరిచయం చేసిన సుబ్బారావు ఎవరో మీకు తెలుసా? మహావీరునికి ఆశ్రయం ఇచ్చిన భూమి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మహావీరునికి స్వరం ఇచ్చిన అశరీర ఆకాశవాణి ఎవరో తెలుసా? హీరో పాత్ర సత్య ఏం చెప్పాలనుకుంటుంది? సత్య తండ్రి ప్రభావం సత్యపై ఎంతవరకు ఉందో తెలుసా? హీరోయిన్ అదితి శంకర్ అసలు ఏం చేసిందో తెలుసా? నల్లపిల్ల సరిత హీరోని తిట్టి ఏడిపించింది. మరి నల్లపిల్ల ఎలా అవుతుంది? ఈ సినిమాలో హీరోకి ఇంజనీరింగ్ చేసిన ఇంజనీర్ ధనరాజ్ని అసలు ఎవరైనా పట్టించుకున్నారా? అసలు ఈ పాత్రలన్నిటికీ మూలం ఎక్కడుందో తెలుసా మీకు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కథతో పాటు చర్చించుకుందాం. అసలు ఈ పాత్రలకు వాటి పేర్ల వెనక ఉండేటువంటి అంతర్లీనంగా ఉన్న సంబంధాలన్నింటికీ మూలం మా నమో మార్గానికి దారి చూపించే నేస్తం నామలింగానుశాసన గ్రంథం. విశ్వంలో ఇప్పుడు జరిగే ప్రతి సంఘటనకు కారణం ముందే రచించబడి ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో దాని పర్యవసానం కూడా నిర్ణయించబడుతుంది. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఇప్పుడు ఇవే ఘటనల్ని మహావీరుడు సినిమా ద్వారా చర్చిస్తున్నాం. మహావీరుడు సినిమాలోని పాత్రలు, వాటి పేర్లు అన్నీ నటించిన నటుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమో పరిశోధించింది. పరిశీలిస్తే ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన మన పురాణ ఇతిహాసాల నుంచి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎంతో సమయం పడుతుంది. దానికి కొన్ని తరాల అనుభవం, వేల సినిమాల పరిచయం, వందల పుస్తకాల పఠనం అవసరం. కానీ మా మాస్టర్ మూవీ మేకర్స్ MMM నిర్మించిన సినిమాల్లోని పాత్రలు, సన్నివేశాల ద్వారా ఆ జ్ఞానాన్ని తక్షణమే పొందొచ్చు. ఇక మా మొట్టమొదటి సినిమా భూలోక బ్రహ్మ ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలకు, ఇక మీదట రాబోయే సినిమాలకు ఒక ముఖ్య ప్రాతిపదిక. ప్రతి సినిమాలోని పాత్రలు వాళ్ళ నిజ జీవిత గమ్యంలో ఎలా ప్రభావితం చేస్తాయో మన భూలోక బ్రహ్మ ద్వారా నమో మనకు ప్రతిపాదించిన మార్గం. కీప్ వాచింగ్.